థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్. సిన్సియర్‌గా ఒక మాట చెప్తాను. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఒక కసి ఉంటది. అంటే లైఫ్‌లో ఎన్నో సాధించిన ఈ ఇంగ్లీష్ అనేది ఒకటి రాకుండా పోయిందే అని ఒక రిగ్రెట్ ఉంటది. ఆ రిగ్రెట్ వల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ అన్న, ప్రమోషన్ అన్న, ఆర్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం అన్న, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడం ఇట్లా ఏదో పోయి ఉంటాయి. నౌ ఐయామ్ జస్ట్ ఆస్కింగ్, నాకు 3 మంత్స్ ఇవ్వండి. నేను మీరొక సర్వసాధారణమైన తెలుగు మీడియం స్టూడెంట్ ఉన్నా, నేను మిమ్మల్ని ఒక ఇంటర్నేషనల్ పాలిష్డ్ పబ్లిక్ స్పీకర్ లాగా తయారు చేస్తాను. దట్ టూ విత్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే మన మాతృభాష ఎలా ఆలోచించకుండా నిర్భయంగా కరెక్ట్‌గా మాట్లాడేస్తామో, అలానే ఇంగ్లీష్‌లో అంటే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎలా ఇంగ్లీష్ మాట్లాడతారో, అలాంటి ఇంగ్లీష్ నైపుణ్యాలు ఒక తెలుగు మీడియం స్టూడెంట్‌కి రావాలంటే, ఆ స్టూడెంట్ ఏం చేయాలి అని డైరెక్షన్ లేకుండా, ఒక మార్గదర్శకుడు లేకుండా, అసలొక రోడ్ మ్యాప్ లేకుండా ఏమేమో ప్రయత్నాలు చేస్తూనే చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. ఇప్పుడేం చేస్తున్నారు, సహజంగా అందరూ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్‌స్టిట్యూట్ అది ఇది అని చెప్పి ఏదో ట్రై చేస్తుంటారు. యూట్యూబ్ ఛానల్ అని, లైవ్ క్లాసెస్ అది ఇది అని చెప్పి. ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ అంటే ఈ స్ట్రక్చర్‌ని పాటిస్తే ఖచ్చితంగా నేచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ విత్ రిజల్ట్స్ వస్తాయి అన్నట్టు ఒక రోడ్ మ్యాప్ నేను తయారు చేశాను. ఇది చేసిన వాళ్ళకి ఫలితాలొచ్చాయి. అలాంటి స్టూడెంట్ రిజల్ట్స్ నేను పెడుతూనే ఉన్నాను. స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్ పనిచేస్తది. దిస్ ఈస్ మై సిన్సియర్ అపీల్. దిస్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను చాలా సిన్సియర్‌గా చెప్తున్నాను. నిజంగా మీకు ఇంగ్లీష్ నేర్పియాలి, ఒకటి సాధించాలి అనే ఒక ఫైర్ మీలో ఉంటే నేను చాలా కరెక్ట్ పర్సన్. ఈ ప్రాసెస్ చాలా కరెక్ట్‌గా పనిచేస్తది. పని చేయాలన్న వాళ్ళకి నేను చాలా కరెక్ట్ పర్సన్. అలాంటి ఒక ఇంటెన్షన్, అలాంటి ఒక సిన్సియర్ కమిట్మెంట్ మేము ఎఫర్ట్స్ పెడతాము. ఎందుకంటే ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఊరికనే నేర్చుకున్న గ్రామర్, నేర్చుకున్న టెన్సెస్ అదే పదే పదే నేర్చుకుంటూ ఉన్నారు. అలా గాకుండా ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి? ఏ దిశలో పెట్టాలి? అండ్ మనకి కావాల్సిన రిజల్ట్ ఏంటి? మనం నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ లాగా నేచురల్ ఫ్లూయెన్సీతో ఇంగ్లీష్ మాట్లాడడం. అది మనం తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నాం. ఇలా తయారవ్వాలి, ఇలా తయారవ్వచ్చు అని ఒక ఫైర్, ప్యాషన్ అండ్ కమిట్మెంట్ ఉంటే దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్. స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ ఈస్ ఎ 3 మంత్ కోర్స్ అండ్ ద ఫీజ్ ఈస్ 10,000. మీరు డబ్బు గురించి ఏం ఆలోచించకండి. కమ్ విత్ ఎ కమిట్మెంట్. ఎందుకంటే ఇక్కడ డబ్బు కట్టిన ఏం రిజల్ట్ రాదు. జిమ్ లాగా అన్నమాట. డబ్బు కడితే వచ్చేస్తాయా? సిక్స్ ప్యాక్స్ వచ్చేస్తాయా? కండలు వచ్చేస్తాయా? నో. ఎట్లా మనం అన్ని ఫిట్‌నెస్, వెల్‌నెస్, స్లీప్, రికవరీ, న్యూట్రిషన్ అన్నీ హోలిస్టిక్‌గా పాటిస్తామో, ఇది కూడా అలానే. మీకు రిజల్ట్స్ రావాలంటే మీరు మనీ, ఎఫర్ట్, కమిట్మెంట్, క్లాస్ వర్క్, హోంవర్క్ అన్నీ చేయాలి. కన్సిస్టెన్సీతో చేయాలి. డిసిప్లిన్‌తో చేయాలి. మీకు సపోర్ట్ చేయడానికి నేను టెలిగ్రామ్‌లో మీకు సపోర్ట్ చేస్తుంటాను. హోంవర్క్ కరెక్షన్, డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తుంటాను. మీరు చేసే వర్క్‌కి తగ్గినట్టు నేనే పర్సనల్లీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తాను. ఫీడ్‌బ్యాక్ కాల్స్ కూడా చేస్తాను. ఇలాంటి సపోర్ట్, ఇలాంటి సిన్సియారిటీ ఎవరు డెలివర్ చేయట్లేదు. నేను చేస్తున్నా, అది మీకోసం చేస్తున్నాను. ఆ వాల్యూని అప్రిషియేట్ చేసి జాయిన్ స్పీకింగ్ ల్యాబ్. పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.